తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో రామకృష్ణ రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై అధికారులు దాడి. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామంలోని రైస్ మిల్ నందు భారీగా రేషన్ బియ్యం ఉన్నట్లు వచ్చిన సమాచారంపై అధికారులు దాడి చేశారు. సుమారు 10 లక్షల రూపాయలు విలువ కలిగిన రేషన్ బియ్యం పీడీఎస్ రైస్ గోపాలపురం ఎంఎల్ఎస్ పాయింట్కి తరలిస్తున్నట్లు నాగాంజనేయులు తెలిపారు. రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన రామకృష్ణ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 23 టన్నుల 330 కేజీల రేషన్ బియ్యం పెద్ద ఎత్తున ఇక్కడ పట్టుబడినట్లు ఏఎస్ఓ నాగాంజనేయులు తెలిపారు. ఆయనతో పాటు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ బాపిరాజు, సూర్యప్రభాకర్, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు ఉన్నారు. రంగంపేట మండలం పెద్దవరం గ్రామంలోని శ్రీ రామకృష్ణ రైస్ మిల్లో అధికారులతో కలిసి దాడులు నిర్వహించగా అక్కడ పీడీఎస్ రైస్ మిల్లుగా గుర్తించడమైంది. మొత్తం రైస్ మిల్ అంతా పరిశీలించగా ప్లాస్టిక్ బ్యాగుల్లో మూతలు కట్టి 23.330 కేజీల రైస్ ఉన్నట్లుగా మేము గుర్తించడమైనది. ఈ రైస్ మొత్తాన్ని సీజ్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు గోపాలపురంలోని బఫర్ గోడానికి తరలించడమైనది. చట్ట ప్రకారంగా ఈ రైస్ మిల్ ఓనర్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాతో పాటు మా అధికారులు సిఎస్డిటీస్ బాపిరాజు గారు అండ్ ప్రభాకర్ గారు ఈ దారిలో మేము పాల్గొనడం జరిగింది. మొత్తం లోడ్ చేస్తారా సార్? మొత్తం సరుకు అంతా కూడా లోడ్ చేయడమైంది. సరుకు ఇప్పుడు ఇది బఫర్ కూడా తరలిస్తున్నాం. మొత్తం ఎంత సార్? ఇది మొత్తం 23 టన్నుల 330 కేజీలు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తారు సార్? ఇది గోపాలపురంలోని బఫర్ కూడా తరలిస్తుంది, ఎంఎల్ఎస్ పాయింట్. ఓకే.